సో సేమ్ థింగ్ ఈ బాక్స్ కి అయితే, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ కి అయితే ఏం చేంజ్ లేదు, సేమ్ యాజ్ అబౌవ్ n టైమ్స్. బట్ ఈ n టైమ్స్ అనేది, ఓకేనా, ఇది బాగా అర్థం చేసుకోండి పిల్లలు. సో ఈ బాక్స్ అంతా కూడా ఒక స్టేట్మెంట్ అనుకుందాం ఈజీగా అర్థం చేసుకోవడానికి. ఆ స్టేట్మెంట్ లెట్స్ సే సమ్ ప్రింట్ అనుకుందాం, అంతే. అంతా జస్ట్ మీకు అర్థం చేసుకోవడానికి ప్రింట్ ఎక్స్ అనుకుందాం. ఇదంతా కూడా ఈ లూప్ వల్ల ఎన్ని టైమ్స్ అవుతుంది, మళ్ళీ n టైమ్స్ అవుతుంది కదా, ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ కండిషన్, ఇక్కడ ఉన్న కండిషన్ వల్ల ఇది n టైమ్స్ అవుతుంది. సో పైన లూపు n టైమ్స్ అవుతుంది, మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ప్రింట్ ఎక్స్ అనుకున్నాం కదా, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మళ్ళీ ఇంకొక లూప్ ఉంది. సో ఈ లూప్ మళ్ళీ n టైమ్స్ అవుతుంది, which is your n square. సో కమింగ్ బ్యాక్, అండర్స్టాండింగ్, దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం మనము, ఇక్కడ ఈజీగా మనకు తెలిసిన దాంట్లో చెప్పాలంటే f(1), ఇది f(n), ఇది f(n²). దీన్నే మనం ఏ ఆర్డర్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పడానికి బిగ్ O నోటేషన్ తీసుకుంటాం మనం. ఓకే, దాన్ని ఇలా రాస్తాం, ఆర్డర్ ఆఫ్ 1, ఇది ఆర్డర్ ఆఫ్ n, ఇది ఆర్డర్ ఆఫ్ n².